ఎందుకు అవినీతి? రెండోది నువ్వు హోటల్ ఇచ్చావు 10 మందికి. ఎవరికి ఇచ్చావు? లోకలోడికి ఒక్కడికన్నా ఇచ్చావా? ఎవరి వీళ్ళు? పూనా నుంచి రావాలన్నా, ఇడ్లీ కేంద్రం తయారు చేసుకునే దానికి, దోశ తయారు చేసేదా పూనా వాడు రావాలన్నా? ఎవరు అడిగే దమ్ము దిక్కు లేదా తిరుపతికి? మూడో విషయం, నిన్నగాక మొన్న టెండర్లు వేశారు ఆధ్యాత్మిక కేంద్రంలో, తిరుపతిలో, తిరుమలలో శానిటేషన్ కాంట్రాక్టులు కూడా వేశారు. ఇదిగో మీ అందరూ చూడవి, నేను ప్రతి క్షణం ప్రతి అక్షరం చూస్తుంటాను. ముందే డబ్బు తీసుకున్నారు కాంట్రాక్టర్ల దగ్గర, వాళ్ళు చెప్పినటువంటి టెండర్ విధానాలను తీసుకొచ్చారు. QCBC అని, SCBCలు కాదు, QCBC అని పెట్టి నువ్వు ముందుగానే డబ్బు తీసుకొని 2 రోజుల్లోనే కాంట్రాక్ట్ పూర్తి చేయాలంటే ఎట్టయా? ఏంటయా? తిరుపతి దేవస్థానానికి 20 అడుగుల దూరంలో ఉంది హెల్త్ డిపార్ట్మెంట్. దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు. మరి పారిశుద్ధ్య కార్మికులు పొద్దున్నే 1 గంటకు లేచి మధ్యాహ్నం 3 గంటలకు వస్తున్నారు. రోడ్ల పైన చూస్తే తెలుస్తుంది. పొద్దున్నే తెల్లవారుజామున 1 గంటకి 14 గంటల వాళ్ళ చేత పని చేయించుకొని నువ్వు 10,000 ఇచ్చి కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు దోచి పెడతా ఉంటే చూస్తా ఉండాలనా మేమంతా? ఏం చచ్చిందా? ఎక్కడుంది హెల్త్ డిపార్ట్మెంట్? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు మహిళలు వేధిస్తున్నారు? ఏమేం జరుగుతుందో ప్రతి క్షణం మాకు తెలుసు. జాగ్రత్త తెలియజేస్తున్నాను అధికారులకి. అజాగ్రత్తగా ఉంటే నష్టపోతారు. ఆధ్యాత్మిక కేంద్రంగానే ఉండాలి కానీ మరి ఈ విధంగా లాలూచిపడి భూములు ఇచ్చేది, హోటళ్ళు ఇచ్చేది, కాంట్రాక్టులు ఇచ్చేది ఆ కష్టపడి పనిచేసే కార్మికులకి ఇందయా? మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం పిఆర్సీ నోరు మెదపడు పాపం మాకు చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు మరి హెలికాప్టర్లో తిరుగుతాడు. డబ్బులు హెలికాప్టర్లో తిరిగేదానికి డబ్బులు ఉన్నాయి కానీ 24 గంటలు పనిచేసేటువంటి మరి ప్రభుత్వ ఉద్యోగులు 6 లక్షల మందికి డబ్బు ఇచ్చేదానికి లేదు ఆయన దగ్గర. ఆడపోయి తాటి ముంజలు తింటాడు. ముంజలు తినంగానే నువ్వు సామాన్యుడు అయిపోతావా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కోట్లాది రూపాయలు సంపాదించి డ్రామాలు వేయకుండా ఎన్టీ రామారావు లాగా డ్రామాలు ఇవ్వకయా? ఆయన గొప్ప నటుడు, ఆయన వేయొచ్చు. నువ్వేది తాటి ముంజలు తినేది? అక్కడ పోయి మరి ఆ ఫిషర్మన్ దగ్గర పోయి ఇంట్లో భోంచేసి నువ్వు తిన్నావా? నిజంగా ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీ డిక్లైన్ స్టార్ట్ అయింది నేను తెలియజేస్తున్నా. ఈ వేషాలన్నీ ఆపండి దయచేసి. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని ఆపండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదిగో ఈ టెండర్ విధానం QCBC ఏది నువ్వు చేసింది నిన్న కాక మొన్న. చివరిలో ఆర్టీసీ కార్మికులకు మేము సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. దాన్ని ప్రైవేటైజ్ చేసేదానికి లేదు. మరి వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు లేదు, మరి గ్యాస్ బస్సులు లేదు. ఉన్న బస్సులతోనే చేయండి. ఇంకా కావాల్సి ఉంటే కొనుక్కోండి. మరి ఆర్టీసీని ప్రైవేట్ చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడం మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. మీరు అనుకుంటున్నారు అలా కాదు. రాష్ట్రంలో 5 కోట్ల మంది కష్టపడి ఆలోచిస్తున్నారు. రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చాలా మందికి ఊహించలేకపోతున్నారు. అంత పెద్ద తమిళనాడులోనే డిఎంకే ఏడీఎంకే పార్టీలు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఊరికే దండం పెట్టి కొట్టు దాడించాడు. మీకు తెలియదు ప్రజల మనోభావం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయని నేను గమనిస్తున్నాను. ప్రతి జిల్లాలో అన్ని కేంద్రాల్లో తిరుగుతూ ప్రజానాడి మారింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఊస్తుంది. ధరలు బాగా పెరిగిపోయినాయి. పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. 50 కేంద్రంలో ఎరువుల శాఖ మంత్రిగా ఉండి నాయుడుపేటకు వచ్చి 50 రూపాయలు పెంచాను. 125 నుంచి 175 రూపాయలు. మరి 1991 సెప్టెంబర్లో నన్ను కొట్టబోయారు రైతులు. నాకు తెలిసిన రైతులే నాయుడుపేటలో కలెక్టర్ ముందు, పోలీసుల ముందు. అది మనోభావం రైతుల పరిస్థితి. 1000 రూపాయలు పెంచేశాడు, డబ్బులు చేసేసాడు. నేను 50 రూపాయలు పెంచితే నన్ను దండపోయారు.
అని ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరైనా బయటకు రండి, రైతులు చెప్తారు యూరియా లేదు, మిక్సర్ లేదు, ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒకటే బెటర్ అని అందరూ అనుకుంటున్నారు. చింతామోహన్ ఒక్కడేగా. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.